అసలు పెల్విక్ ఫ్లోర్ అంటే ఏంటి? పెల్విక్ ఫ్లోర్ ప్రాబ్లమ్స్ ఓన్లీ ఫీమేల్స్ కే ఉంటుందా? హలో డాక్టర్. హాయ్. నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చా? ఎస్ ప్లీజ్. అసలు పెల్విక్ ఫ్లోర్ అంటే ఏంటి? మన హ్యూమన్ బాడీలో వీ హ్యావ్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ విచ్ ఇస్ కాల్డ్ కోర్. కోర్ అంటే ఏంటంటే ముందుగా వీ హ్యావ్ అబ్డామినల్ మసిల్స్, వెనకాల వీ హ్యావ్ బ్యాక్ మసిల్స్, పైన వీ హ్యావ్ డయాఫ్రమ్ అండ్ కింద విచ్ సపోర్ట్స్ ద కోర్ ఇస్ ఆర్ పెల్విక్ ఫ్లోర్. పెల్విక్ ఫ్లోర్ అంటే ఇట్ ఈస్ అ network of ligaments, tissue, connective tissue and muscles which will support our main organs which are there in the pelvic area. So it plays a major role in the core stability. అసలు పెల్విక్ ఫ్లోర్ లో ప్రాబ్లమ్స్ వచ్చేటి ఏంటి? Pelvic floor problems ప్రతి ఏజ్ వాళ్ళకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇఫ్ ద పర్సన్ ఇస్ బిట్వీన్ 20 to 40 years దే కెన్ హ్యావ్ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ ఉంటుంది వాళ్ళలో, పోస్ట్ పార్టమ్ వీక్నెస్ ఉంటుంది. 40 to 60 మిడిల్ ఏజ్ ఉన్న వాళ్ళకి యూరినరీ ఇన్కాంటినెన్స్ ఉంటుంది. పెల్విక్ ఫ్లోర్ ప్రొలాప్స్ అని ఒకటి ఉంటుంది, అంటే పెల్విక్ ఫ్లోర్ మసిల్ వీక్నెస్ వల్ల ఆ ఆర్గన్స్ అనేవి కిందికి డిసెంట్ అవుతాయి. 60 years పైన ఉన్న వాళ్ళకి యూరినరీ అండ్ ఫీకల్ ఇన్కాంటినెన్స్ ఉంటుంది. అంటే బేసికల్ గా యూరిన్ కంట్రోల్ తగ్గుతుంది, దగ్గిన తుమ్మిన లీక్ అయిపోవడం కానీ, అర్జెన్సీ ఉండడం కానీ, హోల్డ్ చేయలేకపోవడం కానీ, వాష్రూమ్కి వెళ్ళే లోపే లీక్ అయిపోవడం కానీ. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఎనీ పర్సన్ హూ ఇస్ హ్యావింగ్ పెల్విక్ ఫ్లోర్ డిస్ఫంక్షన్ విల్ ఫేస్. పెల్విక్ ఫ్లోర్ ప్రాబ్లమ్స్ ఓన్లీ ఫీమేల్స్ కే ఉంటుందా? నో, మేల్ ఫీమేల్ ఇద్దరికి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బోత్ విల్ రిక్వైర్ ఎనీ వన్ హూ ఇస్ హ్యావింగ్ పెల్విక్ ఫ్లోర్ డిస్ఫంక్షన్ వాళ్ళ ఇద్దరికి మనము కావాలి ట్రీట్మెంట్ కోసం. సో రీహాబ్ రోల్ ఏంటి పెల్విక్ ఫ్లోర్ ప్రాబ్లమ్స్ ని తగ్గించుకోవడానికి? పెల్విక్ ఫ్లోర్ అంటేనే కోర్ కి సపోర్ట్ చేసేది. సో మేజర్ గా ఈ కోర్ స్ట్రెంథనింగ్ కానీ, కోర్ స్టెబిలిటీ ఎక్సర్సైజెస్ కానీ, ఈ పెల్విక్ ఫ్లోర్ ని మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించినవి పర్టికులర్ ఎక్సర్సైజెస్, కొన్ని స్టిమ్యులేషన్ టెక్నిక్స్, కొన్ని యాక్టివేషన్ టెక్నిక్స్, అలా అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఉంటుంది. ఆ మసిల్ ఎంత స్ట్రెంత్ లో ఉంది, ఎంత వీక్నెస్ ఉంది, దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ని మనం ఇంకార్పొరేట్ చేసి ట్రైనింగ్ చేస్తాం అన్నమాట.